నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీత కాసిమహంతి. మాది ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్ హెల్త్ పార్క్. ఇది శంకరమఠం రోడ్లో ఉంది. చాలామందికి ఆక్యుపంచర్ అంటే ఏంటో తెలియదు. అంటే ఆక్యుపంచర్ అంటే ఇది ఒక చైనీస్ థెరపీ అని చాలామందికి తెలుసు. కానీ ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ థెరపీసే. అంటే ఒకప్పుడు టెంపుల్స్లో చూడండి, చురకలు పెట్టడము, కర్రతో కొన్ని గుచ్చడము, లేకపోతే రాళ్ళతో కట్టడం అవన్నీ చేశారు. అవన్నీ మన ఆక్యుపంచర్కి సంబంధించిన మెరిడియన్స్ని యాక్టివేషన్ చేయడం వల్ల మనకి చాలా రకాల రుగ్మతల నుంచి బయటికి తీసుకొచ్చేవారు అనమాట. అది ఎక్కడ చేసేవారు? టెంపుల్స్లో చేసేవారు. ఓకే, దీన్ని చైనీస్ వాళ్ళు డెవలప్ చేయడం వల్ల దీన్ని చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్గా ఇది బయటకు వచ్చింది. ఓకే, అయితే ఆక్యుపంచర్ అంటే ఏంటి అంటే, ఆక్యు అంటే మన, ప్రెషర్ అంటే గుచ్చేది, పంచర్ అంటే పొడిచేది. అంటే పంచర్ అంటే పెద్ద పెద్ద సూదులతోని పెద్ద పెద్ద చూడండి, ఇది మీకు అసలు కనిపించదు. ఈ నీడిలు ఇంత చాలా హెయిర్ లైన్ కన్నా చాలా థిన్గా ఉంటుంది నీడిల్. ఇలాంటి నీడిల్తో అంటే నీడిల్ ట్రీట్మెంట్ చేస్తాం. దీనిలో సిల్వరు అండ్ కాపరు అలాగా చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు అసలు కనిపించదు. ఈ మొన అనేది చాలా థిన్గా ఉంటుంది అన్నమాట నీడిల్. దీంతో ట్రీట్మెంట్ చేస్తారు ఆక్యుపంచర్. అయితే ఆక్యుపంచర్ నీడిల్ వేస్తే ట్రీట్మెంట్ ఎలా అవుతుందని అనుకుంటారు. కానీ అంటే మన బాడీలో ప్యాత్వేస్ ఉంటాయి, అంటే మెరిడియన్స్ ఉంటాయి. ఆ మెరిడియన్స్ ఛానల్లో మన ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫికేషన్ చేసి నీడిల్ వేయడం వల్ల దాన్ని కూడా ఆ ఆర్గాన్లో అంటే ఒక హౌస్ అనుకోండి, వాటర్ రావట్లేదు, ఏం చేస్తారు? అక్కడ ఎక్కడ క్లాట్ ఉంది, ఎక్కడ బ్లాకేజ్ ఉందో చూసి దాన్ని బట్టి మనం అక్కడ బాగా చేస్తాం. అలాగే మన బాడీలో కూడా కొన్ని ప్యాత్వేస్ ఉంటాయి. ఇటు 3, ఇటు 3, ఇటు 3, అలా బ్యాక్ 3, బ్యాక్ 6 అలా ఉంటాయి. వాటిలోని ఎక్కడైనా మెరిడియన్లోని క్లాట్స్ ఉండడం వల్ల, బ్లాకేజెస్ ఉండడం వల్ల అవి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు దాన్ని ప్యాత్వేస్ని క్లియర్ చేయడం వల్ల ఈ ట్రీట్మెంట్స్ అవుతుంది. ట్రీట్మెంట్ ఆక్యుపంచర్ అంటే బయట నుంచి ఏంటి మెడిసిన్ పంపించేది కాదు ఆక్యుపంచర్. ఓకే, అదే ఆక్యుప్రెషర్. అంటే ఆక్యుప్రెషర్కి తేడా. ఆక్యుపంచర్ అంటే ఆ నీడిల్ చూపించగా దాంతో పొడిచి అక్కడ చిన్నగా ఒక 25 minutes to 40 minutes అంటే ప్రాబ్లం బట్టి అక్కడ కాసేపు ఉంచుతాం, దాన్ని ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ ప్రెషర్ అంటే ఏంటి చెప్పాను కదా, ఆక్యు అంటే మన, ప్రెషర్ అంటే ప్రెషర్. ఇలాగా ప్రెషర్ చేయడం వల్ల అంటే ఇది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. పెయిన్ చేసి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ప్లేస్లోని, ప్రాబ్లం ఉన్న ప్లేస్లో పెయిన్ కూడా వస్తుంది. ప్రెజర్ చేయడంలో ఆక్యుప్రెషర్ అంటారు. అంటే దీనిలో చాలా థెరపీస్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు చెప్పాను, ఆక్యుపంచర్ చెప్పాను, ఆక్యుప్రెషర్. దానిలో సుజోక్ అంటే ఆక్యుపంచర్ అనేది బాడీ అంతా చేస్తారు, ఆక్యుప్రెషర్ అనేది కూడా బాడీ అంతా చేస్తారు, ప్రెజరింగ్. అయితే సుజోక్ ఏం చేస్తారు? సుజోక్ అనేది చేతుల మీద కాలు, సు అంటే చేతులు, జోక్ అంటే కాలు. సుజోక్ అనేది చేతుల మీద కాలు మీద చేస్తారు. అంటే మన బాడీని ఎలాగైతే ఇక్కడ చూపిస్తున్నామో అలాగే మన బాడీ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఇవి కాళ్ళు, ఇవి చేతులు, ఇది లోవర్ అబ్డామెన్, ఇది అప్పర్ అబ్డామెన్, చెస్ట్, బ్యాక్, లెగ్స్ అని అన్ని ఆర్గాన్స్ ఇక్కడే ఉంటాయి. దీని మీద ప్రెజర్ చేసేది చిన్న అంటే ఆ సుజోక్ నీడిల్స్ అనేవి చాలా చిన్నగా, అసలు మీకు ఇంకా కనిపించదు కూడా తీసినట్టుదే. చాలా చిన్న నీడిల్ ఉంటుంది. దీని ద్వారా చేస్తారు సుజోక్ కూడా ఓన్లీ చేతుల మీద కాళ్ళ మీద చేసేదాన్ని సుజోక్ అంటారు. అలాగే దీనిలో ఇంకో థెరపీ ఉంది. ఏంటి అంటే ఎరిక్యులర్ థెరపీ. ఇది ఒక ఇయర్, చెవి మీద చేసేదాన్ని ఎరిక్యులర్ థెరపీ అంటే. దీనిలో ఇప్పుడు మనకు చెప్పాను కదా, బాడీని ఇక్కడ ఎలాగైతే చూస్తామో అలాగే హ్యాండ్స్ మీద కూడా, ఇయర్ మీద కూడా చూస్తారు. అంటే హెడ్, లెగ్స్, హ్యాండ్స్, లోవర్ అబ్డామెన్, అప్పర్ అబ్డామెన్, కిడ్నీస్ అని ఇవన్నీ ఇక్కడ కూడా చూస్తాం. ఇక్కడ కూడా చేసేదని ఎరిక్యులర్ థెరపీ అంట. అలాగే స్కాల్ప్ ఆక్యుపంచర్. స్కాల్ప్ ఆక్యుపంచర్ అంటే ఇక్కడ ఓన్లీ స్కాల్ప్ మీద బాడీని అంతా చూస్తాం అన్నమాట. చూసి దాని ప్లేస్లో ప్యాత్వేస్లో ట్రీట్మెంట్ ఆ వేలో ట్రీట్మెంట్ దీన్ని స్కాల్ప్ ఆక్యుపంచర్ అని కూడా అంటారు. ఇలాగా కొన్ని థెరపీస్ అంటూ ఉంటుంది. అయితే దీన్ని మాడ్యులేట్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఎలా అంటే ఇది ఎలక్ట్రో ఆక్యుపంచర్. అంటే ఎలక్ట్రో ఆక్యుపంచర్ ఏంటంటే దీనికి మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది. చూసారు, ఇక్కడ మ్యాగ్నెట్ పవర్ వస్తుంది. ఈ మ్యాగ్నెట్ పవర్ ద్వారా కొంతమందికి నీడిల్ అంటే భయము ఇది అనుకున్న వాళ్ళకి ఈ మ్యాగ్నెట్ థెరపీ ద్వారా దీన్ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఆక్యుపంచర్ అంటే దీని ద్వారా ఇలా ప్రెజర్ ఇస్తామట. ఇలా ప్రెజర్ అంటే చాలా చిన్నగా షాక్ వస్తుంది. కానీ ఆ పాయింట్ ఏమవుతుంది, ప్రెషరింగ్ అవుతుంది. అంటే ఆక్యుప్రెషర్ అంటే కొంచెం పెయిన్ వస్తుంది, దీనిలో ప్రెజర్ చిన్న షాక్లా వస్తుంది. దీంతోనే ఎలక్ట్రో ఆక్యుపంచర్ అంటారు. ఇలా ఈ థెరపీస్ దీంతో పాటు కొన్ని థెరపీస్ ఉంటాయి. ఏంటి అంటే కప్పింగ్.
ఓకే. కప్పింగ్ అంటే ఏంటి? ఇది కప్పింగ్ ఎక్కువ దుబాయ్ కంట్రీస్ ఇలాంటి కంట్రీలు ఎక్కువ యూస్, ముస్లిమ్స్ అయితే చాలా ఎక్కువ యూస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు మన బాడీలో ఉన్న చెడుని అంటే డిటాక్స్ తీసేస్తా, అంటే చెడు రక్తాన్ని కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, గేట్ ప్లేసెస్ అంటే ఓపెన్ గేట్, క్లోజ్ గేట్ అని ఉంటాయి కొన్ని, మన బ్యాక్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్లు వేస్తే మన బాడీలో ఉన్న వేస్ట్ బ్లడ్ని క్లీన్ చేస్తూ తీసేస్తుంది. దానివల్ల ఏంటంటే మన బాడీ డిటాక్స్ అయ్యి హెల్దీగా హ్యాపీగా ఉంటారనమాట. అంటే ఇది ఎవరు చేయించుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అంటే ఎప్పుడో ఒకసారి అంటే అయ్యో మాకు బ్లడ్ పోతే వీక్నెస్ వస్తుంది, అంతే మంచి బ్లడ్ ఎక్కడా పోదు, దానిలో వేస్టేజ్ బ్లడ్ ఏదంటే అదే బ్లడ్ వస్తుంది. దాని ద్వారా కొంచెం మందికి ఫ్యాట్ కూడా వస్తుంది, గ్యాస్ కూడా వస్తుంది. హిజామా అనేది చాలా చాలా మంచి మంచి ట్రీట్మెంట్ అండి. హిజామా అనేది ఎలా చేస్తారు, ఎందుకంటే ఇది కప్పు ఉంది కదా, ఈ కప్పు ఉంటుంది, దీన్ని ఇలాగా షక్ చేసి ఇలాగ స్కిన్ మీద కానీ ఓపెన్ కొన్ని ప్లేసెస్లో పెట్టి దీంతో షకింగ్ చేస్తాం అన్నమాట. ఇలా షక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇలా లాగడం వల్ల చెడు బ్లడ్ని బయటకు వస్తే దాన్ని క్లీన్ చేసి పెడతాం. దీన్ని హిజామా అంటారు. ఇంకా దీనిలో కొన్ని థెరపీస్ ఉంటుంది. ఇంకా మోక్ష అంటే ఎలక్ట్రిక్ థెరపీ మంచి దానిగా మోక్ష. ఇది మోక్ష షుగర్ ఉంటుందండి. ఇది చాలా ఆయుర్వేదిక్ లీఫ్తో తయారు చేసిన, ఆ మోక్ష లీఫ్తో తయారు చేసిన షుగర్ ఇది. దీన్ని ఏం చేస్తామంటే కొన్ని ప్లేస్ ఇవన్నీ ఆక్యుప్రెషర్ అంటే ప్యాథ్వేస్ ప్లేస్లోనే చేస్తాం. దీన్ని షుగర్ ఇలా కొంచెం కాల్చి దీన్ని ఇలా కొంచెం హీట్ చూపించడం, ఆ ప్లేసెస్లో ఉన్న బాడీ ఆర్గాన్స్లోనే ఏ ప్రాబ్లం లేనను హీట్ ద్వారా పంపించి దాన్ని క్లాట్ని క్లీన్ చేసి, దీన్ని అంటే ఓన్లీ ఇలాగ పెట్టరు, దీన్ని ఇలా క్లోజ్లో చేసి పెట్టేసి దీనిలో పెట్టి చేస్తామన్నమాట. అది చేయడం వల్ల కూడాను ఇది మోక్ష థెరపీ. ఏంటంటే ఇది మోక్ష అనే ఒక లీఫ్ మాట, ఇది ఆయుర్వేదిక్ లీఫ్. ఇది ఎక్కువ బయట కంటే చైనాస్లో దొరుకుతుంది. ఈ లీఫ్ని రౌండ్గా చుట్టి దీనిలో షుగర్ దీనిలో పెట్టడం వల్ల ఇది కొంచెం వెలిగించేసి దీనిలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తాయి. దీని ద్వారా హీట్ బయటకు వస్తుంది అన్నమాట. ఇది హీట్ బయటకు వచ్చి మనకి అక్కడ ఏ ప్లేస్లో అయితే క్లాట్స్ ఉంటాయో, బ్లాకేజెస్ ఉంటాయో వాటిని ఆక్యుప్రెషర్ పాయింట్లోనే చేస్తాం. అంటే మెరిడియన్స్ ప్లేస్లోనే హీట్ చూపడం ఇది ఒక రకమైన ఆక్యుప్రెషర్లో ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు గోష అంటే ఏంటి అంటే దానికి కూడా మన మసాజ్ టైప్లో అదే అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఇప్పుడు ఎక్కడైతే టెన్నిస్ ఎల్బో ఉందని ఇక్కడ బాగా పట్టేస్తుంది చేయలేక వాళ్ళకి ఆయిల్ అప్లై చేసి దాన్ని ఇలాగ మసాజ్ చేయడం వల్ల ఆ ప్లేస్లో కొంచెం రెడ్డిష్ వస్తుంది. అంటే ఏ ప్లేస్లో అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్లో కొంచెం రెడ్డిష్గా అయ్యి అక్కడ దాన్ని మళ్ళీ మసాజ్ చేయడం వల్ల అక్కడ క్లియర్ అవుతుంది. క్లీన్ అవ్వడం వల్ల పెయిన్ మేనేజ్మెంట్, అంటే ఇవన్నీ ఏంటంటే ఆక్యుపంచర్ థెరపీలో ఇవన్నీ పెయిన్ మేనేజ్మెంట్. అదే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ పెయిన్కి అయితే చాలా బాగా ఇది గోష అంటారు దీన్ని. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని చాలామంది మన దగ్గర రాలేకపోతారు, లేకపోతే కొన్ని బయట కంట్రీస్లో ఉంటారు, వాళ్ళకి ఎలా అవుతుంది ట్రీట్మెంట్ అంటే మేము వాళ్ళకి ఐ అండ్ నెయిల్ టంగ్ చూపించమని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫికేషన్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి కొన్ని సీడ్స్ వేసుకోమని చెప్తామన్నమాట. అంటే బక్వీట్ అవ్వచ్చు, మెంతులు అవ్వచ్చు, అలా కొన్ని రకాల సీడ్స్ని ఇలాగా స్టిక్కరింగ్ చేసి పెట్టడం వల్ల ఆ ప్లేస్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. అంటే క్యూర్ అయితే చాలా బాగా క్యూర్ అవుతుంది. వాళ్ళకి చాలామందికి మేము ట్రీట్మెంట్ కూడా అలా చేసాము, అవుతుంది. నెక్స్ట్ అదే కాకుండా మర్మా థెరపీ కూడా వన్ టైప్ ఆఫ్ ఆక్యుపంచర్కే యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది మర్మా థెరపీ అనేది అంటే మీకు కొన్ని మాకు మర్మా పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్లో ప్రెజర్ చేసి మసాజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేయడం కొన్ని మర్మా పాయింట్లో ప్రెజర్ చేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ట్విస్ట్ చేయడం వల్ల ఆ ట్రీట్మెంట్స్ అన్ని మా దగ్గర ఆయిల్స్ అయితే మేమే తయారు చేసి మేమే ప్రిపరేషన్ చేసి వాటికి మసాజ్ చేస్తాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అయితే మేము చూసుకుంటున్నాం. నెక్స్ట్ యోగా థెరపీ. ఇదేంటి యోగా ఏంటి, యోగా ఎక్కడ పడితే అక్కడ చేసిస్తారు కదా అందరూ, యోగా థెరపీ అంటున్నారు. ఏంటంటే యోగా థెరపీ అనేది మీరు అందరూ డైలీ చేసే అనులోమ్ ప్రాణాయామం ఇలాంటివన్నీ మీరు డైలీ చేసుకుంటాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ప్రాబ్లమ్ మేము ఏం చేస్తాం వాళ్ళకి అవసరమైన యోగా చెప్పి వాళ్ళకి చేసుకోమని చెప్తాం. చూడండి అది థెరపటిక్ యోగా అంటారు. అంటే ప్రాబ్లం బట్టి మనం చేస్తాం. డైలీ చేసే అనులోమ్ ప్రాణాయామం, కపాలభాతి ఇవన్నీ మనం మామూలుగా చేసుకుంటాం. కానీ యోగా థెరపీకి వచ్చేసరికి మనం ఏంటి వాళ్ళకి అవసరమైన యోగానే చేయించడం వల్ల అది ఒక ట్రీట్మెంట్గా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అంటే అరోమా
అరోమా థెరపీకి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని రకాల మనకి చూడండి, పూర్వకాలంలో కొన్ని సుగంధాలు పీల్చడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి చాలా దూరం అయ్యేవారని చెప్పేవారు మన పెద్దవాళ్ళు. అంటే ఎందుకు ఇంట్లోని సెంట్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమైనా వెలిగించవచ్చు, అక్కడ పీల్చడం వల్ల చాలా రకాల అనారోగ్యాలు దూరం అవుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని రకాల ఫ్లవర్స్ మనకు అందరి ఇంట్లో, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, సిటీ కల్చర్ లాగా అన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ మనం పెంచుకోలేక కొన్ని అరోమాస్ తీసి వాటిని పీల్చడం వల్ల, వాళ్ళని అప్లై చేయడం వల్ల, మెడికేషన్లా తీసుకోవడం వల్ల, ఇది సంథింగ్ చేయడం వల్ల అరోమా థెరపీ చాలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఆక్యుమెరిడియన్స్ అంటే చెప్పాను మీకు, ప్యాత్వేస్ ఉంటాయి. ఆ ప్యాత్వేస్లో మెరిడియన్ యాక్టివేషన్ అంటే ఇప్పుడు ఒకరికి లంగ్ ప్రాబ్లం కంటిన్యూ వస్తూనే ఉంటుంది, లేకపోతే కొంతమంది కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం మనం, లంగ్ ప్రాబ్లం ఉన్న లంగ్ మెరిడియన్ యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళకి కొన్ని మసాజ్ పాయింట్లు చెప్పడం, లేకపోతే ఇలాంటి రోలర్స్ ఇస్తాం. రోలర్స్ ఇచ్చి ఏంటంటే ఈ మెరిడియన్ ఎంత ఇలా ప్రెజర్ చేసుకుంటూ ఉంటే ఆ మెరిడియన్ అంతా యాక్టివేషన్ అవుతుంది అన్నమాట ఇలాగా. ఓకే, ఇవి ఇక్కడ మా దగ్గరికి వచ్చిన మేము చేస్తాం, పేషెంట్స్ కూడా కొంతమందికి ఇలాంటివి ఇచ్చి చెప్పడం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెన్స్ మీకు సుజోక్లో చేస్తారు, ఫిజియోథెరపీలో చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల వాటిని ప్యాడ్స్ పెడతామట. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే నీడిల్స్ వేసినా ఇంకా అవ్వట్లేదు, కొన్ని మసాజ్ చేసినా అవుతుంది, కొంతమందికి ఏంటంటే ఆ ప్యాడ్స్ అక్కడ చిన్న హీట్ వస్తుంది టీన్స్ వల్ల, ఆ ప్యాడ్స్ పెట్టడం వల్ల అక్కడ బాడీ హీట్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ట్విస్ట్ థెరపీ ఏంటంటే మీకు తెలుసు కదా, పూర్వకాలంలో మన ఇంటికి ఎవరో ఒకరు మసాజ్ థెరపిస్ట్ని పిలిపించి ఇలా బాడీ అంతా పట్టించడం అని, లేకపోతే ఏదో ఇలా లాగించడం చేసి, అంటే ట్విస్ట్ థెరపీ ఏంటంటే మనకి ఇలా ట్విస్ట్ చేయడం వల్ల, ఇలా కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఇచ్చి ఇలా ఫోల్డ్ చేయడం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కొన్నిటి కొన్ని రకాల ఇవన్నీ థెరపీస్ కోసం ఎందుకు చెప్తానంటే, ఇద్దరు మనిషికి ఒకే ప్రాబ్లం, కొందరికి కొన్ని థెరపీస్ వల్ల ఉపయోగపడుతుంది, కొందరికి కొన్ని థెరపీస్ వల్ల అవుతుంది. అలాగే ఈ ట్విస్ట్ థెరపీ కూడా అలాగే కొన్ని ప్రాబ్లం, అంటే బ్యాక్ పట్టేసింది అలా చేసినప్పుడు దానికి కొన్ని రకాల ట్విస్ట్ ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సర్వికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, యాంకిల్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. అలాగే చాలా ట్విస్ట్ థెరపీ అయితే చాలా మందికి చాలా విధాలు, చిన్న పిల్లలు కూడా మేము చూసాం. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చదువుతూ ఏమైనా పట్టేస్తుంటే వాళ్ళకి కూడా ట్విస్ట్ థెరపీ అంటే చిన్న పిల్లలకి నీడిల్స్ వేసి ఇవ్వలేము, లేకపోతే ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్స్ గట్టి ఇవ్వలేము, గట్టిగా మసాజ్ చిన్నగా మాట్లాడితే చిన్న ట్విస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆ మెరిడియన్ యాక్టివేషన్ అవుతుంది. అక్కడ ఏదైతే పట్టుందో దాని యాక్టివేషన్ ప్రాబ్లమ్స్ అని క్యూర్ చేయొచ్చు. నెక్స్ట్ స్మైల్ థెరపీ. మీకు తెలుసా, ఈ కాలం మన మెకానికల్గా ఉండే ఎవరు నవ్వడం అనేదే మానేస్తున్నారు. నవ్వు 4 విధాలు చేయదంటే గట్టిగా ఆడపిల్లలు నవ్వితే 4 విధాలు చేయటం అన్నారు తప్పించి ఒకప్పుడు నవ్వు ఇప్పుడు చాలా నవ్వడం మర్చిపోతాం. ఈ కాలంలో మీకు స్మైల్ థెరపీస్ అనేసి స్మైల్ క్లబ్స్ అనేసి వస్తున్నాయి. ఎందుకంటే బాగా నవ్వితే మన లోపల ఉన్న నాడులు యాక్టివేషన్ అవుతాయి. యాక్టివేట్ అవ్వడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. అందుకే స్మైల్ థెరపీ ఒకటి, అంటే మీరు అందరూ కూర్చొని ఏదో జోకులు వేసుకోవాలంటే మెకానికల్గా చెప్తున్నారు కదా, ఇంకా కొంచెం నవ్వడం వల్ల కానీ దానికి లాఫింగ్ థెరపీ అని కొన్ని థెరపీస్ తెలుసుకొని మీరు నేర్చుకోవచ్చు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చేయాలో మేము చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో కూడా మనం యూజ్ చేసే స్మైల్ థెరపీ, అది చాలా మంచిది. రిఫ్లెక్సాలజీ మీకు ఇందాక చెప్పాను కదా, సుజోక్ థెరపీ అని హ్యాండ్ మ్యాచ్ చేస్తాను. అలాగే ఇది రిఫ్లెక్సాలజీ ఏంటంటే మన బాడీ ఆర్గాన్స్ అని ఇక్కడే ఉన్నాయి కనుక దీన్ని మేము ప్రెజర్ చేస్తూ, అంటే స్టమక్, లంగ్స్ ప్రెజర్ చేస్తూ, హార్ట్ ప్రెజర్ చేస్తూ, స్టమక్ ప్రెజర్ చేసి ఇవన్నీ హ్యాండ్ అంతా ఒక 25 minutes to ½ hour ప్రెజర్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే మాకు తెలిసి ఈ ఆర్గాన్ ఇక్కడ ఉంది, కిడ్నీస్ ఇక్కడ ఉంది, అవన్నీ ప్రెజర్ చేయడం వల్ల మన బాడీ అంతా మసాజ్ చేసినట్టు ఉంటుంది. ఇది రిఫ్లెక్సాలజీ థెరపీ. చాలా అంటే చాలా మీకు ఇంకా లేదు. ఇంకోటి క్లాప్స్. ఒకప్పుడు భజన అని ఉండేది కదా, రామాలయాలకు వెళ్ళి ఈవినింగ్ 6 o'clock భజన చేస్తాం. ఈ భజన చేయడం కూడా మన బాడీ ఆర్గాన్స్ అన్ని యాక్టివేషన్ అవుతుంది. దానిలో కూడా రిఫ్లెక్సాలజీ అనేది యాక్టివేషన్ అవుతుంది. అలాగే ఫుడ్ థెరపీ ఏంటి అంటే మనకి కాళ్ళలో, చేతులు ఎలాగైతే మనకి ఆర్గాన్స్ అంటే కాళ్ళలో కూడా ఆర్గాన్స్ ఉంటాయి. ఒకప్పుడు చూడండి కర్ర చెప్పులు వేసుకునేవారు, చెప్పులు లేకుండా నడిచేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ చెప్పులతోని ఈ టైల్స్ మీద నడుస్తుంది. ఏం బాడీ ఆర్గాన్స్ యాక్టివేషన్ అవుతాయి కనుక మీరు ఏదైనా మట్టి కొంచెం ఉన్న ప్లేస్లో నడిచినా, లేదు అంటే మాలాట్ సెంటర్లకు వస్తే ఫుడ్ రిఫ్లెక్స్ అంటే మేము ఆర్గాన్స్ అన్ని మసాజ్ చేసి ఆర్గాన్స్ అన్ని యాక్టివేషన్ చేస్తాం. ఫుడ్ రిఫ్లెక్స్ అనేది చాలా అంటే చాలా మంచిది. నెక్స్ట్ షుగర్ ఫుడ్ థెరపీ అంటే షుగర్ పేషెంట్స్కి
కొన్ని రకాల మేము వెజిటబుల్స్ తలక జ్యూసెస్ వేసి కొన్ని రకాల అరోమాస్ కూడా తలేసి ఒక అరగంట ఫుడ్ దానిలో పెట్టడం వల్ల షుగర్ అనేది చాలా చాలా కంట్రోల్కి వస్తుంది. అది ఏంటంటే 1 డేలో చేసేది కాదు, 1 మంత్ 45 డేస్, లేకపోతే ఇంకా దాని వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి కూడా ఎక్కువ రోజులు పెట్టేది కూడా అనేది షుగర్ ఫుడ్ థెరపీ అనేది. అదేంటి కాలంలో ఏదో పేస్ట్లు పెడితే షుగర్ తగ్గడం, అది మనకేంటి అది అలా బాడీకి ఎక్కి మన ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివేషన్ చేసి ఇన్సులిన్ రీప్రొడక్షన్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. షుగర్ ఫుడ్ థెరపీ అనేది చాలా మంచి థెరపీ. ఓకే, వాటర్ థెరపీ. వాటర్ థెరపీ ఏంటి? అందరూ వాటర్ తాగుతాం, అందరూ స్నానం చేస్తాం. వాటర్ థెరపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అతనికి లావుగా ఉన్నాడు, తను ఏదో చేయమంటే వాటర్ తాగమంటే అతనికి 4 లీటర్ వాటర్ తాగమంటే అందరూ 4 లీటర్ వాటర్ తాగేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏ బాడీకి ఎంత ఫుడ్ అవసరం అంతే తాగాలి. అలాగే ఎంత వాటర్ అవసరం అంతే తాగాలి. ఎన్ని గంటల వరకు తాగాలి అన్ని గంటల వరకే తాగాలి. రాత్రి 11 గంటలకు వచ్చి వాటర్ బాటిల్ ఫుల్గా తాగేస్తానంటే కిడ్నీ స్ట్రెయిన్ అయిపోతుంది. దాని నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది మేము ఫుల్గా వాటర్ ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎలా కూర్చొని తాగాలి అనేది చెప్తాం. దాంతోపాటు వాటర్ బాతింగ్లో కూడా చెప్తాం అన్నమాట. కొన్ని థెరపీస్ ఇలా స్నానం చేయడం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా స్నానం చేయడం కొంచెం వాటర్ థెరపీ చాలా చాలా అంటే వాటరే కదా తాగేస్తున్నాం కదా, స్నానం చేసిన కానీ చాలా చాలా ఇంపార్టెంట్ థెరపీ. నెక్స్ట్ ముద్ర. మీకు తెలుసు కదా, భారతీయుడు సినిమా వాటిల్లోని ఆ చిన్న ప్రెషర్ పాయింట్లలోనే మనిషిని ఇదవుతుంది ముద్ర. మా దగ్గరికి వచ్చినట్టయితే మేము ఏం చేస్తాం, ముద్రాస్ వేయిస్తామంటే ఏ ముద్ర వేస్తే ఆక్సిజన్ లెవెల్స్ బాగా వెళ్తాయి, ఏ ముద్ర చేస్తే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా. అలాగే చాలా ముద్రాస్ ఉన్నాయి. ఆ ముద్రాస్ కోసం ట్రీట్మెంట్ చేస్తే ఆ ముద్రాస్ కోసం మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఏ పేషెంట్కి ఏ ముద్ర వేసమంటే ఆ ముద్రాస్ వేసి చెప్తామన్నమాట. అలాగే నెక్స్ట్ చక్ర మెడిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి చక్ర మెడిటేషన్లోని మనకు 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు ఎటువంటి అనారోగ్యాలు కూడా మనకు రావు. అదే చక్రాస్ యాక్టివేషన్ లేకపోతే ఇప్పుడు చూడండి కొన్ని ప్లేసెస్లో మాటికి యాక్సిడెంట్ అవుతుంది అంటే అక్కడ ఆరా క్లీన్ లేదు, అందుకే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. అలాగే మన బాడీలో కూడా కొన్ని ప్లేసెస్లో ఆరా క్లీన్ లేదు. క్లీన్ ఇప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. మన బాడీలో అవుటర్ ప్లేస్లో కొన్ని ఆరాస్ ప్లేసెస్ క్లీన్, అందుకే ఆ ప్లేస్లో మాటికి దెబ్బ తగులుతుంది. ఆరా క్లీనింగ్ చేసుకుని కంపల్సరీ మా దగ్గరికి రావాల్సింది. ఆరా క్లీనింగ్ అనేది అంటే ఏంటి? ఆరా క్లీనింగ్ వాళ్ళు పడుకోబెడతారు, లేకపోతే కూర్చోబెడతారు. ఆరా ఎలా క్లీన్ అవుతుంది? కానీ చాలా చాలా ఏమిటంటే దీనికోసం తెలిసిన వాళ్ళకి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే ఆరా క్లీనింగ్ అంటే మన బాడీ క్లీనింగ్ ఉంటుంది, మనం ఫ్రీగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, చక్కగా తింటాం, చక్కగా ఉంటాం, చక్కగా పడుకుంటాం. ఇన్ని రకాలుగా చక్ర మెడిటేషన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే హెర్బల్ మెడిసిన్ అంటున్నారు ఏంటి వీళ్ళు? ఆక్యుపంక్చర్ అంటున్నారు, మెడిసిన్ ఏమో అంటున్నారంటే హెర్బల్ మెడిసిన్ అనేది ఏంటి అంటే ఫ్లవర్స్ నుంచి తీసేది అన్నమాట. అంటే ఫ్లవర్స్ని బాయిల్ చేసి స్టీమ్ వస్తుంది, స్టీమ్ నుంచి తీసే మెడిసిన్స్. అంటే అది మెడిసిన్ కాదు, ఓన్లీ వాటర్ రూపంలో. అది మీకు వాటర్లో కలుపుకొని తాగడానికి ఎందుకు ఇస్తామంటే మీ బాడీలో ఇమ్యూనిటీ లేదు, రెసిస్టెన్స్ పవర్ లేదు, ఎటువంటి ఎనర్జీ లేనప్పుడు అది సపోర్ట్ కోసం, ఆ థెరపీ సపోర్ట్ కోసం హెర్బల్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తాం. ఫుడ్ స్పా మీకు ఇందాక చెప్పాను కదా, ఫుడ్ మెరిడియన్ వేరు, ఫుడ్ స్పా అనేది ఒక రిలాక్సేషన్ మసాజ్ అంతే. ఓన్లీ రిలాక్సేషన్, ఏదో థెరపీ లాగలదు. అది మసాజ్ అంటే మీకు స్పా సెంటర్లో చేస్తా చూడాలి. ఓన్లీ మసాజ్ మీకు రిలాక్సేషన్ కోసం చేసే మసాజ్ని ఫుడ్ స్పా అంటారు. నెక్స్ట్ పల్స్ బ్యాలెన్స్. ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను చేసే థెరపీ నాకు దాని నుంచి నేను అందరికీ ట్రీట్మెంట్ చేస్తాను. ఏంటంటే ఒక ఆర్గాన్ హీట్ ఎక్కువైపోయి, లంగ్ ఆర్గాన్ ఎక్కువైపోయి, లార్జ్ ఇంటెస్టైన్ తక్కువ అయిపోయింది అనుకో ఏమవుతుంది, మన కోల్డ్ అవన్నీ అప్పుడు మేము దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాం. అంటే పల్స్ చూసి నేను ప్రతి నా స్పెషల్ కూడా అదే. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందంటే అది 5 to 10, 20% లోపు పల్స్ చూసి నేను మీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను. అలాగే పల్స్లో కూడా ఏంటంటే పల్స్, రిఫ్లెక్సాలజీ, టంగ్, నెయిల్, ఈ 5 రకాల థెరపీస్ని ఐడెంటిఫికేషన్ చేసి డయాగ్నోసిస్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. కనుక పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తాను. ఎందుకంటే ప్రోటోకాల్ ఫాలో అయితే ఇక్కడ ఎక్కువ ఉండదు, పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారానే ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తాము. నెక్స్ట్కి వచ్చేసరికి ఫిజియోథెరపీ అనేది మీకు అందరికీ తెలుసు. అందరూ ఏంటంటే ఏదైనా కాళ్ళ నొప్పులు చేయమని వచ్చి అంటే మాకు ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారని అంటారు. ఫిజియోథెరపీ ఈక్వల్ టు ఈ థెరపీస్లో ఒక థెరపీ. అదేంటంటే మసాజ్ చేయడం ద్వారా, ట్విస్ట్ చేయడం ద్వారా, లేకపోతే మౌల్డ్ చేయడం ద్వారా, ఈ మూమెంట్ ఇవ్వడం ద్వారా చేసేదాన్ని ఫిజియోథెరపీ అంటే మన బాడీ ఫిజిక్స్ని యాక్టివేషన్ చేసేదే ఫిజియోథెరపీ. ఓకే,
నెక్స్ట్కి వచ్చేసరికి ఇండియన్ హెడ్ మసాజ్. మేము ఇక్కడ చాలా రకాల మసాజులు చేస్తున్నాం. ఎందుకు చేస్తామంటే మనకి చెప్పిన స్కాల్ప్ ఆక్యుపంచర్ హెడ్ మసాజ్ చేసుకోవడం, స్కాల్ప్ ఆక్యుపంచర్ అంతా యాక్టివేషన్ అవుతుంది. అది మేము ఆయుర్వేదిక్ మసాజ్లో చేస్తాం. ఇక్కడ నార్మల్ ఇండియన్ ఆయిల్ మసాజ్. మీరు అసలు మామూలుగా ఎందుకు బయటకు వచ్చి చేయించుకోవాలి చెప్పండి? దసరాకి, ఉగాదికి మన పెద్దలు పెట్టారు మసాజ్ చేసుకుంటే ఆయిల్ అప్లై చేస్తాం. మసాజ్ మనం చేసుకోవట్లేదు కనుక మనకి హెడ్ ఏక్స్ వస్తున్నాయి, ఇవన్నీ హెయిర్ ఫాల్స్ వస్తుంది. మనం మంత్లీ 1 or 2 హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది, ప్లస్ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఏమీ పట్టకుండా చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ కాలం మనం చేసే పనులు అలాంటివి ఉంటాయి, టెన్షన్ పనులు కనుక హెడ్ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రీన్ లీఫ్ థెరపీ ఏంటి అంటే, మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళకి బనానా లీవ్స్ అనేది పైన కవర్ చేసి, పైన ముందు ఒకసారి చెప్పాను కదా నేను 7 చక్ర యాక్టివేషన్స్ చేయడం వల్ల దానివల్ల ఆ థెరపీ, ఆ హీట్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం అవ్వచ్చు. నెక్స్ట్ నాడీ చికిత్స మీన్స్ ఈక్వల్ టు కొంచెం పల్స్ థెరపీ లాగా. అంటే పల్స్ థెరపీలో పల్స్ని తెలుసుకుంటే, నాడీ చికిత్సలో నాడీని తెలిసి దానికి ట్రీట్మెంట్ చేస్తా. అంటే లంగ్ తనకు సంబంధించిన ఫుడ్ ఇవ్వడం, లంగ్కి సంబంధించి ఆ ఆర్గాన్కి సంబంధించి, ఆ నాడీకి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తినమని, లేకపోతే ఆ నాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం, అవన్నీ చేయడం నాడీ థెరపీ ట్రీట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ. అదేంటి మళ్ళీ ఇన్ని చెప్పి ఎక్సర్సైజ్ చెప్తుంటే, మీకు మామూలుగా ఎక్సర్సైజ్ చేయండి అంటే చేస్తారా? మీ బాడీకి ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం. ఒబెసిటీ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది. పిల్లలకి, ఆటిజం పిల్లలకి థర్డ్ ఐ యాక్టివేషన్. మనం మామూలు పిల్లలకు రోజు చేయించండి అంటే ఎవరు చేయించలేదు. మీ పిల్లల బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది. ఇలా ఉంటే బాగుంటుంది. నేను చాలామంది పిల్లలకు మోటివేషన్స్ కూడా ఇస్తాను. దానిలోని థర్డ్ ఐ యాక్టివేషన్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ యాక్టివేషన్ అవడంతో పిల్లలు చాలా హైట్ కూడా పెరుగుతారు. అందుకే ఇప్పుడు పిల్లలకు చాలామంది హైట్ అంటే చాలా ఇష్టం కదా, చాలా పెరుగుతుంది. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ థెరపీస్ మేము చెప్తాము. మీరు మా దగ్గరికి వచ్చి ఒకసారి కన్సల్టింగ్ అయితే మీకు చాలా చాలా ఉపయోగకరమైనవన్నీ ఉంటాయి. ఓకే అండి, ఇది హైడ్రోకోలన్ థెరపీ అంటారు. అంటే హైడ్రోకోలన్ థెరపీ అంటే మన స్టమక్ని, లార్జ్ ఇంటెస్ట్ని ఈ హాట్ వాటర్ వస్తుంది, ప్లస్ నార్మల్ వాటర్ కూడా వస్తుంది. ఫుల్ ప్యూరిఫైడ్ వాటర్ ఇది. దీనిలోంచి మనకి యానస్లోకి, ఇది నాజిల్ అంటారు. ఇది ఎవరికి వాళ్ళకే యూజ్ చేస్తారు. ఇది చిన్న టిప్పే వెళ్తుంది దీని లోపలికి వెళ్ళి ఈ ఇక్కడ నుంచి యానస్ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. ఇది లోపల నుంచి ఇదంతా 22 లీటర్స్ ఆఫ్ వాటర్, 22 లీటర్ వాటర్ లోపలికి వెళ్తే స్టమక్ని అంతా క్లీన్ చేసుకొస్తాం. అంటే అందరూ అనుకుంటారు మేము డైలీ మోషన్ అవుతుంది కదా, మాకేం ప్రాబ్లం లేదు, అంతా చాలా అయిపోతుంది అంటారు. కానీ ఒకప్పుడు ఆముదం అవన్నీ తాగడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఇప్పుడు ఆముదం తాగితే డిహైడ్రేషన్ అయిపోతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్. అంటే ఇలాంటి మిషన్స్ అని పుట్టుకొచ్చే మన ఈ బాడీ మనం ఏమవుతుందంటే ఈ అంచుల్లో నుంచి కూడా వాటర్ వెళ్ళి ఫుల్గా క్లీన్ చేసి మన మోషన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి రోజు క్లీన్ అవుతుంది. అంటే ఇదంతా 22 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇదంతా లోపలికి వెళ్ళి క్లీన్ చేయడం వల్ల మనకి స్టమక్ అంతా క్లీన్. తెలుసు కదా, ఒకరోజు మోషన్ వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? గట్ క్లీన్ లేదు అంటే మనకు తల పట్టేసినట్టు ఉంటుంది. అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ఏ సెకండ్ బ్రెయిన్ అవర్ బాడీ అని కూడా అందరూ అంటారు. ఆ విధంగా చేయడం వల్ల మనకు స్టమక్ అనేది క్లీన్ అవుతుంది. ఇది పెయిన్ఫుల్ అయితే కాదండి. దీనిలోంచి దీనికి ఇలా నాజులు పెట్టి యానస్లోకి ఇది పంపిస్తాం, వాటర్ లోపలికి వెళ్తుంది. చాలా మీకు ఏదైనా స్టమక్లో నుంచి చేస్తే ఇక్కడ మానిటర్ వెళ్తుంది, దీనిలో అంతా కనిపిస్తుంది. చాలా హైజీనిక్ ట్రీట్మెంట్, చాలా మంచి ట్రీట్మెంట్. దీన్ని చేసుకోవడం వల్ల ఒబెసిటీ తగ్గుతుంది, షుగర్ రాదు, బాడీ యాక్టివ్ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా తెలియదు. ఇన్ని రకాల బెనిఫిట్స్ మీద హైడ్రోకోలన్ థెరపీ చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరు మంత్లీ వన్స్ అయినా చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ అండి హైడ్రోకోలన్ థెరపీ. ఇది చాలా ఉపయోగకరమైన ట్రీట్మెంట్ అండి. చెప్పండి 51 థెరపీ, ఇదొక థెరపీ అండి. పంచకర్మ సంబంధించిన మసాజ్ థెరపీ అన్నీ ఇక్కడ అవుతాయి. అయితే మీకు శిరోధార అని, నశ్యం అని చాలా రకాల ట్రీట్మెంట్స్ అని అది చూడసారి ఇక్కడ ఆయిల్స్ మేమే తయారు చేస్తాం. అన్ని రకాల ఆకులు అన్నీ వేసి పుట్టాకు పెట్టి తయారు చేసే ఆయిల్స్ ఇవి. ఇక్కడ మీకు ఫుల్ న్యాచురల్గా బాడీ మసాజ్ అవుతుంది. స్టీమ్ కూడా అవి వ్యాపకరంతో చేసింది ఇదంతాను. ఇది చేసే అతను కూడా మాది శ్రీనివాస్ గారు అని, అతను చాలా సీనియారిటీ, 22 years సీనియారిటీ అతనికి. ఫుల్గా అంటే బాడీలో ట్విస్ట్ థెరపీ అని, ఎక్సర్సైజ్ థెరపీ అని అలా చాలా చాలా థెరపీస్ చేస్తారండి. ఇవి మంత్లీ వన్స్ చేసుకోవడం వల్ల మనకి 40+, 50+
మనకి ఏంటంటే చాలా మందికి ప్యారలైజ్ వచ్చే అవకాశం కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, ప్యారలైజ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అంటే శిరోధార్ చేసుకొని బాడీ మసాజ్ మంత్లీ చేసుకోవడం వల్ల బాడీ యాక్టివ్ ఉంటుంది. ఇటువంటి అంటే స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు, బోన్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అవ్వకుండా బాడీ యాక్టివ్ ఉన్నట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి థెరపీని అయితే నేను చెప్పగలను. ఈ థెరపీని మాత్రం డిటాక్సియేషన్ మెషిన్ అండి. మన ఇదేంటంటే ఇది సిలిండర్ ఉంటుంది. ఇది టబ్లో వాటర్ వేసి ఈ సిలిండర్ పెట్టి కాళ్ళలో పెట్టి ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్టమక్ పెడతాము, ఇక్కడ ఒక ప్యాడ్, ఇది ఒక బ్యాండ్ పెట్టాలంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీని యాక్టివేషన్ చేస్తూ అది వాటర్ నుంచి వ్యాక్యూమ్ లాగుతూ బాడీలోని టాక్సిన్స్ లాగుతుంది. మనకి వాటర్ వైట్ కలర్లో పెడతాం కదా, ఆ వాటర్ ఒకసారి ఎల్లో కలర్లో అవుతుంది, బ్లాక్ కలర్లో వస్తుంది, వైట్ కలర్ వస్తుంది. అంటే మన బాడీలో ఫ్యాట్ కానీ, టాక్సిన్స్ కానీ, డిటాక్స్ కానీ, మనం పీల్చేది తినేది చెత్త అంటే టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చే ప్రాసెస్. ఇది కూడా చాలా మంచి ప్రాసెస్. మన క్లినిక్లో అన్నీ కూడా బాడీలోని టాక్సిన్స్ని చెడుని తీసే ప్రాసెస్లోని ప్రతి ఒక్కటే అవుతుందండి. ఇదేంటంటే ఇది సాల్ట్ రూమ్ అండి. అంటే ఇందాక మీకు ఒక థెరపీలో చేశాను, మన బాడీలో ఆరా క్లీన్ చేయాలని. ఈ సాల్ట్ థెరపీ రూమ్లో కూర్చోవడం వల్ల చూసారు ఇక్కడ లైట్ కూడా కలర్స్ కూడా వస్తుంది. కలర్ అంటే బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, అలా మన బాడీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని కలర్స్ ఆన్ పెడతాం అన్నమాట. ఆ లైటింగ్ ఫేస్ అయితే ఫేస్ ప్రాబ్లమ్స్కి వెళ్తే మన ఆరా క్లీన్ అవుతూ మనకి బాడీలోని అంటే ఆరాన్ క్లీన్ చేస్తూ మన బాడీకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇది ఒక థెరపీ అండి, సాల్ట్ రూమ్ అండ్ కలర్ థెరపీ రూమ్. ఈ రెండు కూడా ఇక్కడే అవుతుంది. ఇవి అయితే మన బాడీ అంటే స్కిన్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి, చూసినంటే బాగుంది అనిపించాలనుకునే వాళ్ళకి ఈ థెరపీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్పైనల్ బెడ్ అండి. మీకు కొన్ని థెరపీస్లో చెప్తాను. మనకి రిఫ్లెక్సాలజీ అలాగా, ఫుడ్ రిఫ్లెక్సాలజీ అలాగా, స్కాల్ప్ అలాగా మనకి ప్రతి పోస్ట్కి ఒక్కొక్క ఆర్గాన్కి యాక్టివేషన్ అయ్యి ఉంటుంది. ప్రతి ఆర్గాన్ యాక్టివేషన్ అంటే ఇక్కడికి వచ్చేసరికి నెక్ దగ్గరికి వచ్చేసరికి లంగ్కి సంబంధించినవి, ఆ కింద హార్ట్కి సంబంధించి అలాగే ప్రతి బీట్ దగ్గర ఒక్కొక్క ఆర్గాన్కి యాక్టివేషన్. ఆ బాడీ ఆర్గాన్స్ యాక్టివేషన్ మేము ఆ స్కాల్ప్ స్పైనల్ ట్రీట్మెంట్ చేస్తాము. దానికి ఇది స్పైనల్ బెడ్ అంటే దీని మీద పడుకొని చేయడం వల్ల ప్రతి పోజ్ యాక్టివేషన్ అయ్యి హెల్దీగా ఉంటే ప్రతి ఆర్గన్ యాక్టివేషన్ ఉంది. ఇది స్పైనల్ బెడ్ థెరపీ. ఇది ఫుడ్ రిఫ్లెక్సాలజీ అండి. దీనిలో ఏంటంటే మనకి లెగ్స్ దగ్గర పెట్టి ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫుడ్కి అంటే మన చెప్పాక చేతుల్లోని కాళ్ళలో మన బాడీ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకి ప్రతి ఆర్గాన్ యాక్టివేషన్ అవ్వడం కోసం ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ అవ్వచ్చు, BCM అవ్వచ్చు, నెక్స్ట్ పైడలాజిన్ అవ్వచ్చు. చూసారు ఇక్కడ పైడలాజిన్ కూడా అలాగే మీకు ఇందాక దానిలో చెప్పలేదు. పైడలాజిన్ ఇది ఏంటంటే మనకి ఇలా పడుకొని ఇలా కాళ్ళ పైకి పెడతా లాజిన్ యాక్టివేషన్ చేయడం. ఈ కాళ్ళలో మ్యాగ్నెట్ పెడతాం అన్నమాట. పెట్టడం మన బాడీ అంతా యాక్టివేషన్ అవుతూ ఉంటుందండి. ఇది లేడీస్ ట్రీట్మెంట్. బెడ్స్ ఇలా ఉంటాయి. ఇది చూసారు మీకు ఇందాక చెప్పిన ఎలక్ట్రో స్టిమ్యులేషన్ అనేసి ఆక్యుపంచర్ నీడిల్స్ వేసిన తర్వాత వీటికి స్టిమ్యులేషన్ పెడతాం అన్నమాట. స్టిమ్యులేషన్ పెట్టడం వల్ల బాడీ యాక్టివేషన్ అయ్యి ప్యాత్వేస్ అన్ని క్లీన్ అయ్యి నీట్గా బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఆక్యుపంచర్ ఫాస్ట్గా అంటే రిజల్ట్ రావడం కోసం ఈ స్టిమ్యులేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది 12 ఛానల్ అంటారు. దీన్ని కూడా మనకు టైప్ ఆఫ్ ఫిజియోథెరపీలా యూజ్ చేస్తారు. వీటిని ప్యాడ్స్ పెట్టి మజిల్ యాక్టివేషన్స్ చేస్తాం అన్నమాట. ఇది 12 ఛానల్ ట్రీట్మెంట్ అంటారు వీళ్ళు. అలాగే మన క్లినిక్లో చాలా థెరపీస్ ఉంటాయి. అలాగే ఇంకో థెరపీ కూడా మీకు చూపిస్తాను కదండి. ఇది 7 చక్ర యాక్టివేషన్ బెడ్ అంటారు. దీనిలో మేము ఏంటంటే సముద్రం తాలూకా ఇసుక తీసుకొని చేస్తాము. 7 చక్రాస్ యాక్టివేషన్ మనకి సహస్ర నుంచి మూలాధార వరకు ప్రతి ఆర్గాన్ యాక్టివేషన్ కోసం చూస్తే ప్రతిదీ ఇదంటే ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ మంది కట్టారు. కానీ మేము ఇదేంటంటే బయట కంట్రీస్లో చూసి ఇలా తయారు చేయడం అయింది. దీనివల్ల మనకి ఏంటంటే సహస్ర నుంచి మూలాధార ప్రతి ఛానల్ కూడా యాక్టివేషన్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. దీనివల్ల మేము ఏంటంటే కొంతమందికి అరిటాకులు వేసి పడుకోబెట్టి పైన కూడా అరిటాకులు వేసి పెడతాం అన్నమాట. ఇది 7 చక్ర యాక్టివేషన్ బెడ్ అంటారు, శాండ్ థెరపీ అంటారు, శాండ్ థెరపీ కూడా అంటారు. ఇది 7 చక్ర లైటింగ్తో పాటు అంటే ఎవరైనా 7 చక్రస్ మామూలు పెట్టుకొని 7 చక్ర లైటింగ్తో పాటు యాక్టివేషన్ చేస్తాం. చాలా అంటే మెడిటేషన్ తెలిసే వాళ్ళకి, చక్ర హీలింగ్ తెలిసే వాళ్ళకి, ఆరో థెరపీ తెలిసే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బెడ్ అండి. చెప్పాను కదా మీకు ఇందాకలో శిరోధార్ అని. ఇవ్వండి ఇది ఇలా ఉంటుంది శిరోధార్కి. దీనిలో ఆయిల్ వేస్తారు, ఫుల్గా ఆయిల్ వేసి ఇక్కడ పడుకొని ఉంటారు కదా, పడుకుంటే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. మీకు ఇద్దరు చెప్పాను కదా శ్రీనివాస్ గారు ఇతనే 22 years సీనియర్ ఇన్ మసాజ్ థెరపీస్లో. ఇతను చాలా బాగా చేస్తారండి. అతని చేతిలో పడితే చాలు మీరు యాక్టివ్ అయిపోయినంటే బాడీ అంతాను.
51 థెరపీస్ కోసం చెప్పాను. నెక్స్ట్ మా క్లినిక్లో అయితే థెరపీస్ కోసం కూడా చెప్పాను. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీడియోస్ చూసారా, మేము చేసే ట్రీట్మెంట్స్ సుజో కానీ కైరో, మీకు ఇందాక చెప్పలేదు. కైరో అంటే ఏంటంటే మన బాడీలో ప్రతి బోన్ కూడా యాక్టివేషన్ అవ్వడం చేసేది కైరో. బోన్ అలైట్మెంట్, డాన్ థెరపీ, నెక్స్ట్ ఇది పైడలాజిన్, ఇందాక చూపించాను కదా మీరు చూసాక, ఇది పైడలాజిన్. ఈ థెరపీస్ అన్నీ కూడా మా దగ్గర అవుతాయండి. వాటర్ థెరపీ అని, ఫుడ్ రిఫ్లెక్సాలజీ, ఈ థెరపీస్ అని అది చూసారు కదా, 7 చక్ర లైట్ బెడ్ మీకు ఇందాక చూపించి, ఇవన్నీ థెరపీస్ కూడా మన ట్రీట్మెంట్స్ అవుతుంటే ఇది మా క్లినిక్. దీనిలో ఎనీ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. తప్పకుండా మీరు ఒకసారి వచ్చి, దేనికైనా అవసరం లేదు, మీ బాడీలో ప్రాబ్లమ్స్ ముందు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ప్రాబ్లమ్ని ఎర్లీగా తగ్గించుకోవడం ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. మీకైతే ముందుకంటే మీరు ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవాలా, ఓకే మాకు ఈ ప్రాబ్లం రాబోతుందని మీరు ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకోవచ్చు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే తప్పకుండా మా క్లినిక్ కాల్ చేయండి. నా నెంబర్ 9959014279. డాక్టర్ సునీత కాశీ మహంతి, శంకర్ మఠం రోడ్, మోర్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, ఆసమ్ లైఫ్ ఆక్యుపెన్షర్ హెల్త్ పార్క్.